వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తుకు ఆదేశించింది. ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. 2024 సెప్టెంబర్లో కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఏడాది దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. స్వయంగా ఏసీబీ కోర్టు కూడా స్పష్టమైన ఆధారాలు సమర్పించడం లేదు అంటూ నిందితులకు బెయిల్ కూడా మంజూరు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసు అసలు ప్రస్తుతానికి అరెస్టుల వరకు ఓకే గానీ ఈ కేసు ట్రయల్ లో నిలబడుతుందా? నిలబడే అవకాశమే లేదు. కానీ కేవలం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో పోలీసులు, సిట్ అధికారులు తమకు వైసీపీలోని కీలకమైన నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసం మాత్రమే ఈ కేసు నడుపుతున్నారు. కొన్ని నెలల పాటు జైల్లో పెట్టాలి. ఇక ఆ తర్వాత ట్రయల్ కి నిలబడినా నిలబడకపోయినా అది సుదీర్ఘ ప్రక్రియ కాబట్టి తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే వైసీపీ నాయకుల్ని కొన్ని నెలల పాటైనా లోపలేసి వేధించాలన్న ఉద్దేశంతో ఈ కేసు నడుపుతున్నారన్నది కూడా చాలా విస్తృతంగా ఉన్న ప్రచారం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు శరత్ చంద్రారెడ్డిల వాంగ్మూలాన్ని అక్టోబర్ 13వ తేదీన హైదరాబాద్ వెళ్లి మరి సిట్ అధికారులు రికార్డ్ చేశారు. వీళ్ళు అరబిందో కంపెనీ యజమానులు కూడా వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని తారుమారు చేశారు అంటూ వాళ్ళిద్దరూ ఇప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే అక్టోబర్ 13వ తేదీన హైదరాబాద్ వెళ్లిన సిట్ అధికారులు వాళ్ళిద్దరు వాంగ్మూలాన్ని దాదాపు 2 గంటల పాటు రికార్డ్ చేశారు. వీడియో రికార్డ్ చేయలేదు. నిజంగానే ఈ కేసులో పస ఉంటే ప్రభుత్వం గాని సిట్ అధికారులు గాని కొత్తగా చొప్పని అంశాలను కూడా జోడించాలి అన్న ఉద్దేశాలు లేకపోతే వీడియో రికార్డ్ చేసేవాళ్ళు. కానీ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలు తమ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు వీడియో రికార్డ్ చేయలేదు. కేవలం తాము వాంగ్మూలం ఇస్తూ ఉంటే ల్యాప్టాప్ లో టైప్ చేసుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఆ కంటెంట్ ను మొత్తం మళ్ళా మాకు చూపించారు. మేమంతా చదువుకున్న తర్వాత ఎస్ మేము చెప్పింది ఇందులో ఉంది అని ఓకే చేసిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ అక్టోబర్ 13వ తేదీన వాంగ్మూలం రికార్డ్ చేస్తే అక్టోబర్ 16వ తేదీన తాము ఇచ్చిన వాంగ్మూలం అంటూ సోషల్ మీడియాలో ఒక రిపోర్ట్ సర్క్యులేట్ అయింది. అందులో అంశాలు మాత్రం మేము చెప్పని అంశాలు చాలా ఉన్నాయి. మా కంపెనీల్ని ఈ లిక్కర్ సొమ్ము చలామణి కోసం మా కంపెనీలు వాడుకున్నారు వైసీపీ వాళ్ళు అని తాము వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఆ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన రిపోర్ట్ లో ఉంది. సో మాకు అనుమానం వచ్చింది. అందుకే చెప్తున్నాం ఇది మేము చెప్పని అంశాన్ని కూడా వాళ్ళు చొప్పించారు ఆ తర్వాత తీసుకెళ్లి. కాబట్టి ఈ వాంగ్మూలం చెల్లుబాటు కాకుండా ప్రకటించండి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ అసలు ఈ పిటిషన్ విచారణ అర్హత లేదన్నారు. కానీ ఈ ఇద్దరి తరఫున లాయర్లు మాత్రం లేదు, రిపోర్టును తారుమారు చేసినప్పుడు, వాంగ్మూలాన్ని తారుమారు చేసినప్పుడు కోర్టులు జోక్యం చేసుకొని స్పందించవచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయంటూ వీళ్ళు వాదించారు. తదుపరి విచారణను ఈ నెల 27కు హైకోర్టు వాయిదా చేసింది. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా సిట్కు, సిఐడికి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే సిట్ అధికారులు నిజాయితీగా దర్యాప్తు చేయాలి అని అనుకున్నప్పుడు నిందితులు వాంగ్మూలం ఇచ్చినప్పుడు వీడియో రికార్డ్ అనేది చేసి ఉండేవారు. అలా వీడియో రికార్డ్ చేయలేదు అంటే ముందస్తు ఉద్దేశాలు ఉన్నాయి. వీడియో రికార్డ్ చేస్తే దాన్ని తారుమారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి వీడియో రికార్డ్ చేయకుండా కేవలం ల్యాప్టాప్ లో సాక్షులు ఇస్తున్న వాంగ్మూలాన్ని టైప్ చేసి ఆ తర్వాత వాళ్ళకి చూపించి ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం తమకు కావాల్సిన అంశాలన్నింటినీ దాంట్లో జోడించి వైసీపీ వాళ్ళని ఇరికించేందుకు ఎంత ఎత్తుగడ వేస్తున్నారో అందుకే వీడియో రికార్డ్ చేయడం లేదు అన్నది ఒక అనుమానం. పిటిషన్ దాఖలు చేసిన రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సిట్ అధికారులు మా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేటప్పుడు దాన్ని వీడియో రికార్డ్ చేయలేదు, ఆడియో రికార్డ్ చేయలేదు, కేవలం ల్యాప్టాప్ లో టైప్ చేసుకొని తీసుకెళ్లారు. అప్పుడు మాత్రం మాకు చూపించారు, మేము చెప్పిందే టైప్ చేశారు. కానీ ఆ తర్వాత మొత్తం రిపోర్ట్ మార్చేశారు. అంటే సో మొత్తం మీద ఈ వ్యవహారం ఏంటంటే ఇది అరెస్టులు చేయడం వరకు, రిమాండ్లకు కొందరిని కావాల్సిన వాళ్ళని పంపడం వరకు సరిపోతుంది. కానీ ట్రయల్లో మాత్రం కేవలం వాంగ్మూలాలతో కేసు నిలబడదు. వాంగ్మూలాలతో కేసులు నిలబడే పరిస్థితి ఉంటే ఇంకంతే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి కావాల్సిన వ్యక్తిని ఏదో విధంగా లొంగ తీసుకొని ఇక ఈ దేశంలో ఎవరి పేర్లైనా చెప్పించి వాళ్ళందరినీ ఇరికించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కోర్టులో కేవలం వాంగ్మూలాల ఆధారంగా కేసు నిలబడదు. వాంగ్మూలాలు జస్ట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడదు. కానీ ట్రయల్కి వచ్చేసరికి మాత్రం సాంకేతిక ఆధారాలు, పక్కా ఆధారాలు, ఎస్ ఇదిగో వీళ్ళు ఇలా స్కామ్ చేశారు, ఈ డబ్బులు ఇక్కడ నుండి వెళ్ళాయి, ఇగో ఇక్కడ డబ్బులు పెట్టారు, ఇవన్నీ పక్కాగా ఆన్ రికార్డ్ చూపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సిట్ అధికారులు ఆ దిశగా సక్సెస్ కాలేదు అన్నది ఇటీవల ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో మొత్తం మీద ఈ కేసులో అందరికీ శిక్షలు పడాలి అన్నది కూడా ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనిపించడం లేదు. కేసు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కేవలం వాంగ్మూలాల ఆధారంగా ముందుకు లాక్కెళ్తూ ఉన్నారంటే వైసీపీలో ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళందరినీ ఈ వాంగ్మూలాల ఆధారంగా లోపలేసి కొన్ని నెలల పాటు లోపల పెట్టి వాళ్ళని బెదిరించి, అదిరించి, వాళ్ళని మానసికంగా కుంగదీసి బలహీనపరచాలి వైసీపీని అన్న టార్గెట్ తోనే ఈ కేసును ముందుకు తెచ్చినట్టుగా ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు చూసిన తర్వాత ఈ కేసులో పబ్లిక్ లో కూడా ఈ కేసు మీద ఆసక్తి పోయింది. దానికి తోడు మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేంద్రాల వ్యవహారాలు బయటకు వచ్చిన తర్వాత ఓకే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలన్నింటినీ మరుగున పరచడానికి గత ప్రభుత్వంలో ఏదో జరిగిందంటూ వీళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారన్న ఒక ఒపీనియన్ కూడా ప్రజల్లో స్థిరపడిపోయింది.